చూడ్డానికి వింతగా ఉండే ఈ పండు మన బాడీలో పాడైపోయిన కణాలను తిరిగి సరిచేసే శక్తిని ఇవ్వగలదని మీకు తెలుసా? అవునండి. చూడ్డానికి కాస్త వింతగా, వాసన చూస్తే చాలా ఘాటుగా ఉండే ఈ పండు వెనుక ఎన్నో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. పాలినేషియా, హవాయి వంటి దీవుల ప్రజలు వేల సంవత్సరాల నుండి దీన్ని ఒక సంప్రదాయ ఔషధంగా వాడుతున్నారు. అందుకే మన ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన పండుగ సరదాగా దీన్ని చావును ఆపేసే కాయ అని కూడా పిలుస్తుంటారు. అసలు దీని పేరు నోని పండు. దీన్ని సైన్స్ భాషలో మోరిండా సిట్రిఫోలియా అంటారు. అసలు అంతటి ఘాటైన వాసన వచ్చే ఈ కాయ మన శరీరానికి ఎలా మేలు చేయగలదో నేను చెప్తా వినండి. ఈ పండులో ప్రాక్సెరోనైన్ అనే ఒక అరుదైన సమ్మేళనం సమృద్ధిగా లభిస్తుంది. మనం ఈ రసాన్ని తీసుకున్నప్పుడు మన శరీరంలోని ఎంజైమ్లు దీన్ని జెరోనైన్గా మారుస్తాయి. ఈ జెరోనైన్ మన శరీరంలో దెబ్బతిన్న కణజాలాలను రిపేర్ చేయడంలో, కణాల నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉందని శాస్త్రీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే సులభంగా చెప్పాలంటే, కణాల పునరుత్పత్తిని వేగవంతం చేయటానికి ఇది ఒక రక్షణ కవచంలా తోడ్పడగలదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నోని రసం మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడే అవకాశం ఉంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను సడలించి రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది. దీనివల్ల రక్తపోటును సమతుల్యంగా ఉంచుకోవటానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మన కణాలు వృద్ధాప్యం వైపు త్వరగా వెళ్లకుండా కాపాడటంలో సహాయపడతాయి. మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు? దీని రుచి కాస్త భిన్నంగా ఉంటుంది కాబట్టి సాధారణంగా మార్కెట్లో లభించే నాణ్యమైన నోని జ్యూస్ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్ది మోతాదులో కలుపుకుని తాగవచ్చు. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా ఏదైనా ప్రత్యేక వైద్య చికిత్స తీసుకుంటున్నవారు మాత్రం వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే దీనిని తమ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ప్రకృతి మనకిచ్చిన ప్రతి అరుదైన పండు వెనుక ఇలాంటి ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని న్యాచురల్ హెల్త్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.